చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 చివరిగా రజనీ గారు, ఉగాదికి ముహూర్తం ఖరారు, చిన్నబాబుకు పట్టాభిషేకం, ఈ చర్చ జరుగుతుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఉగాదికి ఎప్పుడైతే పట్టాభిషేకం జరుగుతుందో అప్పుడే కూటమి బద్దలైపోతుంది సార్. ఓపెన్ స్టేట్మెంట్. పెద్దబాబు గారి కోసం మేము ఓర్పుగా ఉన్నాం. చంద్రబాబు గారు ఆ స్థాయిలో ఉండాలి. చంద్రబాబు గారి కాకుండా ఆ ప్లేస్లో ఎవరు వెళ్ళినా సరే మేము ఊరుకోం. అంటే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తీసేయండి, సాధారణ పౌరులలాగా మేము ఒప్పుకోం సార్. ఎందుకంటే అన్న ఉండగా తమ్ముడు ఎవరు సార్? అన్న ఉండగా తమ్ముడు ఎవరు? మా అన్న ఉన్నాడు కదా, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు గారు. కళ్యాణ్ బాబు గారు చంద్రబాబు గారి తర్వాత కళ్యాణ్ బాబు, దాని తర్వాత లోకేష్ బాబు, మా అన్న తర్వాత ఆయన. అంతేగాని ముందుగా ఈయనలా అవుతారు, అలా అవ్వడం జరగదు సార్. అలా అయితే మాత్రం మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మీ పవన్ బాబు గారు అనుకోండి, ఆయన నాకు అసలు ముఖ్యమంత్రి పదవి వద్దు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూటమి ధర్మాన్ని పాటిస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా మనం పరిపాలించాలి, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని ఆయన చెబుతూనే ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి పదవి వద్దనే కదా. అలాంటప్పుడు మరి మీరు వద్దన్నారు కాబట్టి ఆయన వద్దంటే చంద్రబాబు ముఖ్యమంత్రి గారు సార్, ఆయన వద్దంటే లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయితే అప్పుడేమంటారు తెలుసా సార్ జనసేన వాళ్ళు? ఆ లోకేష్ బాబు కింద మేము పనిచేయం, మీరు వెళ్ళి హరిహర వీరమల్లో 2 తీసుకోండి పోండి అంటారు. అసలు ఎవ్వరు నమ్మే పరిస్థితి కాదు సార్. ఆయన ఒక హోదాలో చూడాలని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని మా కులపోడు అని ఒకళ్ళు, ఏ కులమైనా పర్లేదని బీసీలు ఎస్సీలు ఎస్టీలు అడాప్ట్ చేసుకుని ఆయన ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. ఏది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి. ఇది గనక మారితే తారుమారు అయిపోతుంది సార్ నా ఉద్దేశం అయితే. ఒక ఆడబిడ్డగా అంటే ఎందుకు అవుద్ది? మీకున్నటువంటి పవర్ 21, మరి వాళ్ళకి 135 ఉన్నారు, మీరు వచ్చేస్తారు బయటికి 21. సార్ మేము కింగ్ మేకర్ చెప్తున్నా. అంటే ముఖ్యంగా జరుగుతున్నటువంటి చర్చ ఇది, నా మాట కాదు, నా ప్రశ్న కాదు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చ, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా అదే డిస్కషన్ నడుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎప్పుడైతే సీట్ల ఒప్పందం ప్రకారం పొత్తు ధర్మం ప్రకారం 21కే ఒప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ దీనికి కూడా సరే మీరు కామ్గా ఉండండి, మనం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాం కాబట్టి అనొచ్చు, ఇదేమీ జరగదు, చిన్నబాబు గారు పట్టాభిషేకం ఖాయం అనేది జరుగుతుంది చర్చ. సరే జరుగుతుంది, కానీ కళ్యాణ్ గారికి ఏం తెలుసు అంటే లోకేష్ ఎప్పుడైతే సీఎం పదవికి వెళ్తాడో వీళ్ళందరూ నా మీదే తిరగబడతారు. కానీ ఆయనకి తెలుసు ఆయన ఈ ఉప్పన్ని ఈ సునామీని ఎలా తట్టుకోవాలి. ఎందుకంటే మేమేంటో ఆయనకి తెలుసు. మేము ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడు ఆ మాట అంటే ఏంటనే మేము కోప్పడుతుంటే, ఆయన పోయి ఇంకొక ఆయనకి ముఖ్యమంత్రి ఇస్తానంటే ఊరుకుంటామా? ఊరుకోం. సో అది ఆ విషయం మా అందరికంటే ఆయనకే బాగా తెలుసు సార్. దయచేసి దృష్టిలో పెట్టుకోండి, అందరి హోప్స్ మీ మీద ఉన్నాయి. మీరు అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడన్నా ప్రధాన ప్రతిపక్ష పాత్రన్న పోషించండి సార్. అంతేగాని అలా ముఖ్యమంత్రి అనేది అసలు నాట్ యాక్సెప్టబుల్ సార్. అది అసలు ఊహించదగిందే కాదు. ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడంటే అది జగన్ ఒక్కడి వల్ల సాధ్యమైంది సార్. మీరు చూడండి 2 రాష్ట్రాలలో ఎక్కడ ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి అయిన చరిత్ర, కనీసం ఉప ముఖ్యమంత్రి కాదు కదా ఆయన కూడా లేదు. అలాంటిది ఒక జగన్ గారి బ్రాండ్ అది. ఆ బ్రాండ్ని నేను లోకేష్ గారు నేను స్థాపిస్తాను అంటే అది త్రూ ఎలక్షనే. నాది నీకు ఇస్తాను నువ్వు కాసేపు వాడుకో అనడానికి అవదు. పిచ్చి మాటలు ఇవన్నీ. అంటే ఒకవేళ ఆ పరిస్థితులు వస్తే జనసేన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ఎవరు ఒప్పుకోరు సార్. జనసేన అసలు లోకేష్ గారు సీఎం అనే పదాన్ని నాట్ యాక్సెప్టబుల్. ఒకవేళ డిప్యూటీ సీఎం ఇస్తే, డిప్యూటీ సీఎం ఇచ్చినా మా అన్నతో సరి సమానంగా అవసరమా? ఎందుకు ఆ గోల? మరి ఇప్పుడు లాస్ట్ టైమే మీకు దాదాపుగా ఆ ఇష్యూ వచ్చింది. దావోస్ లాంటి విదేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక మంత్రి గారు డయాస్ మీద మాట్లాడారు, టీజీ భరత్ గారు, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. అక్కడ కడపలో టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. మరి అంత సీనియర్లు మాట్లాడారంటే చంద్రబాబు గారికి తెలియకుండా వాళ్ళు మాట్లాడారు. అంటే ఇలా జరుగుతుంది ప్రచారం. అవును సార్. డిప్యూటీ సీఎం ఇస్తే ఓకేనా మీకు? డిప్యూటీ సీఎం కూడా ఒప్పుకోండి సార్. ఆయన ఒక్కడే ఉండాలి, చుక్కల్లో చంద్రుడు లాగే ఉండాలి. మా పవన్ అన్న ఒక్కడే ఉండాలి, సీఎం ఒకటే, డిప్యూటీ సీఎం ఒకటే. ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంతే. ఒకవేళ ఇతనికి ముఖ్యమంత్రి అవ్వాలంటే త్రూ ఎలక్షనే సార్. ఇప్పుడు ఇలాగ వాటాలు వేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదంతా నాట్ యాక్సెప్టబుల్ సార్. కరెక్ట్ కాదు. ఆయన ఎక్కడున్నా ఆయన ముఖ్యమంత్రి కొడుకే కదా, ఆయన వాల్యూ ఆయనకు ఉంటది. ఉప ముఖ్యమంత్రిలోకి ఎందుకు కూర్చోవాలి? పవన్ కళ్యాణ్తో పోటీనా, పవన్ అన్నతో పోటీనా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకేం మేము వాల్యూ తగ్గిచ్చాం. చంద్రబాబు గారి కొడుకుగా పవన్ కళ్యాణ్ గారితో సరి సమానం ఇస్తాం, కానీ ఆయనతో ఈక్వల్ గా కూర్చోవాలన్న ఆలోచన అది కరెక్ట్ కాదు.
తండ్రి పెద్ద కొడుకును కూడా సమానంగానే చూస్తాడు. ఉమ్, నా తర్వాత వాడేరా అంటాడు. ఉమ్, అలాని తండ్రి పక్కన పెద్ద కొడుకు కూర్చోడానికి ఆలోచిస్తాడు. చూసారా, అవును. ఆ వదిలే నాన్నగారు భలే వాళ్ళు అంటారు. ఉమ్, ఆ మర్యాదను వాళ్ళు కాపాడుకోవాలి. ఉమ్, ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి, ఈయన విద్యాశాఖ మంత్రి. ఈ ఈక్వేషన్ ఇలాగే ఉండాలి. ఈయన వచ్చి ఉప ముఖ్యమంత్రికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి నుంచి డింగ్ మనకి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతానన్నా మళ్ళీ కింద స్థాయి ఈక్వేషన్స్ మారిపోతే మీకు నాకు కాదు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు మరి. అలా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మామూలుగా ఇస్తారా సార్? ఉప ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం అసలు ఉండదు సార్. వాళ్ళకి ఉమ్, ఉండదు. పోనీలే కష్టపడ్డాడులే కళ్యాణ్ బాబు అని ఉమ్, ఆ ఛాన్సే ఉండదు సార్. అంత ఆశ కూడా మాకు అనవసరం. ఆయన స్థాయిలో ఆయన, ఈయన స్థాయిలో ఈయన. అవకాశ ఆయన తర్వాత కథన రంగంలోకి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారే రావాలి. ఆయన తర్వాతే లోకేష్ బాబు గారు. ఓకే. ఎప్పుడైనా క్యూ పద్ధతి పాటించాలి. ఉమ్, ఒకరి తర్వాతే ఒకరికి వంతులు. ఉమ్, ముందు నేను వెళ్ళిపోతాను అంటే మేమైతే ఉండం. ఉమ్, ముందు మా అన్న వెళ్తేనే మేము ఉంటాం. ఓకే. మా అన్నని పంపిస్తే మేము ఏ మూలన్నా ఓటు ఆయనకే వేస్తాం. ఉమ్, మేము పార్టీలో లేకపోయినా పదవిలో లేకపోయినా ఆ టైం ఓటు పోరా మా అన్న అవుతాడు ఉమ్, అని ఒక సంతోషం ఉంటది. వాడు ఎవడో దారిని పోయేవాడు చెప్పినా మేము వినం. మా అన్నకే ఓటేస్తాం. మధ్యలో ఈక్వేషన్స్ మారితే మొత్తం మారిపోతుందని మాకంటే బాగా ఆయనకే తెలుస్తాయి. ఉమ్. జనసేన పార్టీకి లాయర్ రజనీ ద్వారా ఒక మంచి గుర్తింపు వచ్చింది చాలా అంశాలు.